अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 24వ అభ్యాసంలో ఉన్నటువంటి శబ్దకోశాన్ని 153వ నియమంలో ద్వంద్వ సమాసానికి సంబంధించినటువంటి నియమాలు ఏంటో మనం చూశాము. ఆ ద్వంద్వ సమాసం 3 రకాలుగా ఉంటుంది. ఇతర యోగ ద్వంద్వ సమాసము, సమాహార ద్వంద్వ సమాసము, అలాగే ఏకశేష ద్వంద్వ సమాసం అని చెప్పి వాటి గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు వాటిని ఉపయోగిస్తూ శబ్దకోశంలోని శబ్దాన్ని ఉపయోగిస్తూ కొన్ని ప్రౌఢ వాక్యాలు మనం ముందుగా తెలుగులో చెప్పుకుందాం. రాసుకోండి. సంస్కృత వాక్యాన్ని తెలుగులో అనువదించండి. ఈ తెలుగు వాక్యాన్ని ఏంటండి? నిన్న చెప్పిన దాంట్లో ఒక చిన్న సందేహం మహోదయ. ద్వంద్వశ్చ ప్రాణితూర్య అని చెప్పారు. అందులో ఒక ఉదాహరణ చెప్పినప్పుడు రతికాశ్చ అశ్వరోహశ్చ అన్నారు మహోదయ. కానీ పదం రతికహ అని ఉంది మహోదయ. చూశాను, రతికహ అని ఉంది. మరి రతికాశ్చ అని ఎందుకు వాడాం మహోదయ? అక్కడ బహువచనంలో రతికాశ్చ అశ్వారోహశ్చ. బహువచనం సమూహార్థం కదా. సమస్త పదంలో అడుగుతున్నారు వారు. సమస్త నపుంసకలింగం ఏకవచనం ఉంది కదా. రతికాస్వారోహం. రతికా ఎందుకు దీర్ఘం ఉంది కదా. అక్కడ సమస్త అంతిమ పదం చూసుకో. ఇదంతా ఒకే పదం కదా. కాదు ఆచార్యజీ, ప్రథమ పదం ఎలా ఉండాలి? రధికాస్వ అవుతుంది కదా. రధికా ప్లస్ అస్వ. అట్లా అయింది. ఓకే ఓకే ఓకే. ఆకాశవంతిగా జరుగుతున్నామండి. అది నిన్న చెప్పినట్టున్నాం మనం. చిన్న సందేహం మహోదయ. నిన్న చెప్పిన దాంట్లో మీరు ఇతరేతరలో మీరు పరివల్లిక చెప్పారు చూడండి. దానికంటే ముందర బహువచనము ఏకవచనానికి ఎలా వస్తాయో చెప్పారు. పత్రం చ పుష్పం చ ఫలం చ చెప్పారు. అయితే పత్ర పుష్ప ఫలాని అన్నారు. రామశ్చ లక్ష్మణశ్చ భరతశ్చ అన్నాము. అప్పుడు రామ లక్ష్మణ భరతాహ అని వచ్చింది బహువచనము. అంటే ఇది నపుంసకలింగం కాబట్టి ఫలాని అని వస్తుంది. అది పుల్లింగము కాబట్టి భరత వచ్చింది. నపుంసక ఫలం ఫలే ఫలాని, అలాగా సమస్త పదం ఫలాని వచ్చింది. నపుంసకలింగంలో ఇక్కడ పుల్లింగం కాబట్టి భరతాహ వస్తుంది అదే. అవునండి, అవును, అలాగే వస్తుంది. నెక్స్ట్ చూడండి, తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. ఒకటో వాక్యం, అందులో బిందు రాసిన గో శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. గో శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. ఆవులు పాలిచ్చేటి ఉండాలి. ఆవులు పాలిచ్చేవి ఉండాలి.
ఆవులు పాలిచ్చేవి ఉండాలి. నెక్స్ట్ చరగాహం నుంచి చరగాహస్య గాయకో లావో అంటే గోశాల నుండి ఆవును తీసుకొనిరా. ఇది లేదు ఇంకొక అర్థం ఏదైనా ఉండొచ్చు అని. చరగాహ అంటే ఎక్కడైతే చరిస్తూ ఉంటాయో అక్కడి నుంచి ఆవును తీసుకుందాం. చరగాహ అంటే చరించేటువంటి ఎక్కడైతే అవి మేత మేస్తున్నాయో అడవిలో కావచ్చు, స్థాన విశేషంలో కావచ్చు, ఆ అర్థం కూడా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీగా చరగాహకు అర్థం నాకు స్థాన విశేషం నుంచి ఆవును తీసుకునేదా అనేది. చరగాహం నుంచి ఆ గోవుల మందరించి అని అర్థం. గోవుల మంద నుంచి ఆవును తీసుకుందాం అని అలా చెప్పుకోండి. చరగాహ చరిస్తున్నట్టు గోవుల మంద నుంచి ఆవును తీసుకుందాం. జీ ఆవుల మంద నుంచి ఆవును తీసుకొనిరా. బాడేమే ఆవులను బంధించు. ఆవును బంధించు. బాడే అంటే ఎక్కడైతే గోవులు నిలబెడుతుందని బాడే అంటాం. అంటే మన కంచెలో ఆవును బంధించు అంటే ఆవులు ఉండే కంచె అంట. కంచె అని అంటే తెలుగులో ఏమంటారా మళ్ళీ అదే అంటారా? మహోదయ గోశాలలో ఆవును బంధించు. మహోదయ గోశాల అంటే అది మన స్థానం ఒక భవన విశేషంగా ఉంటుంది. ఇప్పుడు బాడే అంటే ఎట్లంటే ఎక్కడ పడితే అక్కడ ఒక చోట నిలబెట్టుకునే స్థాన విశేషం. జీ చెప్పండి. హరి ఓం. చెరాగా అంటే పశువులు మేయు బీడు అంటే మైదానం అన్నమాట. పశువులు మేయు బీడు అని ఉంది మహాదయ. అంటే బీడుని అక్కడి నుంచి పావులను తీసుకురా అని అన్నాడు అన్నమాట. అదే గాయకో లావో. అది మైదానం నుంచి ఆవులను తీసుకురా అనే మైదానంలో ఉండే ఆవు నుంచి మైదానంలో ఉండే గోమంద నుంచి ఆవును తీసుకుందాం. మైదానం నుంచి మంద కూడా సరిపోతుంది. ఎందుకంటే మైదానంలో ఆవులు మేస్తూ ఉన్నాయి కదా, కాబట్టి మంద నుంచి లేదా ఆవులు మేసేటువంటి మంద నుంచి ఆవుని తీసుకొనిదా. ఆ మైదానం నుంచి ఆవులు మేసేటువంటి మైదానం నుంచి ఆవును తీసుకుందా, లేదా ఆ మంద నుంచి ఆవును తీసుకుందా. ఓకే అండి, దాదాపుగా అర్థాలు కరెక్ట్. బాడేకి ఏం చెప్పుకున్నామా? బాడే మే గాయకో బంద్ కరు. ఆవులు నిలిపే స్థానంలో ఆవును బంధించు. ఆవును నిలిపే స్థానంలో ఆవును బంధించు. దాని ఏదో స్థాన విశేషం, ఇది కూడా ఏదో విశేష శబ్దం ఉంది, ఉపయోగిస్తారు గ్రామాల్లో. ఆవును నిలబెట్టే స్థానంలో మంద నిలబెట్టే ఏంటండి? ఆవులు నిలిపే బందీలు దొడ్డి అంటారు. బందులు దొడ్డా? పశువుల్ని కట్టేస్తారు. పశువుల దొడ్డి అంటారా? ఎక్కడన్నా తప్పిపోయిన వాటిని. ఇక్కడ బాడే అంటే ఏంటి? స్థాన విశేషం అండి. ఆవులను బంధించే స్థాన విశేషం. గుంజ మహోదయ, గుంజకు ఆవును బంధించమంటారు. గుంజ ఇక్కడ అది వేరు, అది తాత్పర్యం కదా. ముందు ముఖ్యంగా బాడేమే గాయకో బంద్ కదా, అంటే ఆవులు నిలబెట్టే స్థానం అక్కడ బంద్ చేయమంట అని అక్కడ పంపించేసింది తాత్పర్యం. బాడేమే గాయకో బంద్. మహోదయ పశుశాల లేకపోతే కొష్టము అంటారు మహోదయ. తెలుగులో కొష్టం అని కూడా అంటారు. కొష్టం అంటారండి. గ్రామీణ పదం ఇంకా ఏదైనా విశేషం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఓకే, పశుశాలలో ఆవును బంధించు అది రాసుకోండి. పశుశాలలో ఆవును బంధించు. పశుశాలనే గోశాలనే ఒకటే అవుతుంది. పశుశాల ఆవును బంధించు. ఇది శాల అంటే మనకు ఒక భవన్లా, అది శాల కాకుండా ఇంకొక పదాన్ని ఉంటుంది. కంచెలో బావును బంధించు అన్నట్టుగా మనం మాట్లాడుతాం. సరే, పశుశాలలో ఆవును బంధించు.
పశుశాలలో ఆవును బంధించు. నెక్స్ట్ ఆవులు దొడ్డి అని కూడా అంటారండి. జీ జీ అది కూడా ఉపయోగించవచ్చు. గాయంకో పాలు, ఆవులను పాలించు. నెక్స్ట్ ఆవులను పాలించు. పోషించు మహోదయ. పోషించు. ఆవులను పోషించు. ఆవు యొక్క మహిమ అపారమైనది. నెక్స్ట్ వాక్యం ఆవు యొక్క మహిమ అపారమైనది. ఆవు యొక్క మహిమ అపారమైనది. ఆవు యొక్క మహిమ అపారమైనది. నెక్స్ట్ వాక్యం ఆవులలో నల్ల ఆవు ఎక్కువ పాలిస్తుంది. ఆవులలో నల్ల ఆవు ఎక్కువ పాలిస్తుంది. ఆ నల్ల ఆవు పాలు కూడా శ్రేష్టమైనటువంటి. అవును. ఆ నల్ల ఆవు యొక్క పాలు కూడా శ్రేష్టమైనవి. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు శోషించుకుంటున్నది. అది శోషించుకుంటున్నమాట. తెల్లావైతే ఆ సూర్యకిరణాలు ఏవైతే రిఫ్లెక్స్ అంటే ఎన్ని కొడుతున్నమాట, అది ఎక్కువ అంత ఎండ తగలదు ఆవుకు. అందుకే మనం గుడిలో గోపురాల్లో చూస్తుంటామంట, ఎక్కువ కాలకుండా వైట్ పెయింట్ వేస్తుంటారు మార్గాల్లో మధ్య మధ్యలో. అంటే అక్కడ ఆ వైట్ పెయింట్ వేసిన తర్వాత ఆ ఎక్కువ కిరణాలు శోషించమంట, అది పరావర్తన చెందుతాయి రివర్స్ గా. అందుకే ఆ సూర్యకిరణాల్లో ఉండే ఔషధ గుణాలు కాబట్టి అది ఎంతో మంచిది అంటారన్నమాట. అస్తు ఆవులు నల్ల ఆవు ఎక్కువ పాలిస్తుంది, పాలు కూడా ఎక్కువ ఇస్తుంది, అవి శ్రేష్టమైనవి కూడా. అస్తు రాముని యొక్క మాట విని సీత చెప్పింది. రాముని యొక్క మాట విని సీత చెప్పింది. రాముని యొక్క మాట విని సీత చెప్పింది. ఇవి మన కావిందులో ఉన్నటువంటి 7 వాక్యాలు చెప్పుకున్నాం. అన్ని గో శబ్దాన్ని ఉపయోగించి వాక్యాలు వచ్చాయి చూడండి, వాటిని బాగా గమనించదాయండి. నెక్స్ట్ ఖాబిందు రాసుకోండి. అసధాతును ఉపయోగించి వాక్య నిర్మాణం. ఖాబిందులో అసధాతువును ఉపయోగించి వాక్య నిర్మాణం. ఖాబిందులో అసధాతును ఉపయోగించి వాక్య నిర్మాణం. రాసుకోండి. ఎవరి దగ్గరైతే బుద్ధి లేదో, ఎవరి దగ్గరైతే స్వయంగా బుద్ధి లేదు, అంటే తన బుద్ధి లేదు, ఎవరి దగ్గరైతే తన బుద్ధి లేదు, శాస్త్రము అతని ఏమి చేయగలుగుతుంది? శాస్త్రం అతని ఏమి చేయగలుగుతుంది? శాస్త్రం అతని ఏమి చేయగలుగుతుంది? శాస్త్రం అతని ఏమి చేయగలుగుతుంది? శాస్త్రము అతని ఏమి చేయగలుగుతుంది? శాస్త్రం అతని ఏమి చేయగలుగుతుంది? అంటే యస్య ప్రజ్ఞా నాస్తి శాస్త్రం కిం కరోతి కిం మహోదయ? యస్య ప్రజ్ఞా నాస్తి శాస్త్రం తస్య కిం కరోతి. శాస్త్రం అండి, శాస్త్రమా శాసనమా? శాస్త్రం. శాస్త్రం. ఎవరి దగ్గర తన బుద్ధి లేదో శాస్త్రం అతనికి ఏమి చేయగలుగుతుంది? శాస్త్రం ఏం చేయగలుగుతుంది మాత్రం? శాస్త్రం ఏం చేయదు, స్వయం బుద్ధి లేనప్పుడు ఏం చేయలేదు. అది కర్మ ప్రారంధానం అంట, అంతే, మనం ఏం చేయట్లేదు. అంటే అర్థం చేసుకోకపోవడం అనేది ఆ సంస్కార లోపం వల్ల
కారణంగా అవి మనకు అర్థం కావడం లేదు, అంతే. సూక్ష్మత లేదు మనలో, ఆ సామర్థ్యం మనలో రాలేదు. అస్తు. నా దగ్గరికి తినటానికి నా దగ్గర తినటానికి ఉంది. నా దగ్గర తినటానికి ఉంది. స్వంత బుద్ధి తన బుద్ధి అని అనుకుంటుంది. ఓకే. ఎవరి దగ్గర అయితే స్వంత బుద్ధి లేదో, అంటే తన బుద్ధి లేదు, అంటే సొంత బుద్ధి లేదు. ఎవరు చెప్తే చేయడం కాదు, మన బుద్ధి అంటూ ఉండాలి. నీ బుద్ధి ఏమిటిచ్చింది అంటుంటారు అనమాట. అని చేసిన తర్వాత సరే వాళ్ళ బుద్ధి ప్రకారం వాళ్ళు చెప్పారు, నీ బుద్ధి ఏమైంది. అందుకే ఎవరికైతే స్వయం బుద్ధి లేదో అతడిని శాస్త్రం మాత్రం ఏం చేస్తుంది. అలా రాసుకో. అతని శాస్త్రం మాత్రం ఏం చేస్తుంది, శాస్త్రం ఏం చేయగలదు, లేదా శాస్త్రం మాత్రం ఏమి చేస్తుంది. భావార్థం తీసుకొని మన వాక్యం రాసుకోవాలి. చూడండి, మన చాలా చోట్ల మనము వాక్యాన్ని ఒక్కోసారి మనం దాదాపు నేను ఉండి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను. కానీ మీ వల్ల కూడా నేను చాలా ఇట్లా అంటే వాక్యాన్ని భావాన్ని తీసుకొని నేను కూడా అలా చెప్తున్నాను. కానీ అలాగే రాయాలి మనం, కానీ భావాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి శ్లోకాల్లో ఉండే అంశాలు అన్నమాట. ఓకేనా. శ్లోకాల్లో ఉండే ప్రతి వాక్యం కూడా శ్లోకాంశమే. అక్కడ కొన్ని మనం డైరెక్ట్ గా ఉంటాయి, వాక్యం టు వాక్యం ఉంటుంది, పదానికి టు పదం వాక్యం ఉంటుంది. కానీ కొన్ని చోట్ల మనకు అలా కాదు, అక్కడ భావాన్ని తీసుకుని అభివ్యక్తం చేయాలి, భావాభివ్యక్తం ఉండాలన్నమాట. కొన్ని చోట్ల కాపీ టు కాపీ మనం వాక్యం టు వాక్యం రాయొచ్చు, కానీ భావాన్ని అంటే ప్రౌఢ వాక్యాత్మకంగా ఎలా రాయొచ్చు, ఎన్ని రకాల పదాలను ఉపయోగించు, దాన్ని ఏ రకంగా అన్వయం చేసుకోవాలి, అవి మనకు ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వాటిని గమనిస్తూ ఉండండి. అందుకే మీరు రాసేటప్పుడు సొంతంగా సంఖ్య రూపంలో మనకు సహాయకంగా పదాలు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా మనం చాలా వాక్యాలు సొంతంగా రాయాల్సి ఉన్నాయి. కాబట్టి అవి సొంతంగా మీరు ప్రయత్నించాలి. ఇన్ని తప్పులు పోతే మనకు అంత తెలుస్తుంది, తప్పు చేసినప్పుడు దానికి కరెక్ట్ ఆన్సర్ అని తెలుస్తుంది అన్నమాట. అంటే మనం మన సొంత ప్రయత్నం చేయాలి ఇక్కడ, అది తాత్పర్యం. అస్తు. నా దగ్గర తినడానికి ఉంది. నెక్స్ట్ వాక్యం ఏంటి, నా దగ్గర తినడానికి ఉంది. నెక్స్ట్ వాక్యం, నెక్స్ట్ వాక్యం, నా వస్తువు ఏదైతే ఉందో అది నీవు తీసుకో. ఏ వస్తువు నాదో అది నీవు తీసుకో. ఏ వస్తువు అయితే నాదో అది నీవు తీసుకో. రాసుకోండి. ఏ వస్తువు అయితే నాదో అది నీవు తీసుకో. 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 అతని దగ్గర ఏమీ కూడా లేదు. అతని దగ్గర కొంచెం కూడా ధనం లేదు. అతని దగ్గర కొంచెం కూడా ధనము 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 లేదు. నెక్స్ట్ వాక్యం, అతను మౌనంగా ఉండేవాడు. అతని దగ్గర కొంచెం ధనం కూడా లేదు. కొంచెం ధనం కూడా లేదు. ఓకే. అతని దగ్గర కొంచెం కూడా ధనం లేదు. కొంచెం ధనం కూడా లేదు. ఓకే, ఏదైనా ఒకటండి. కొంచెం ధనం కూడా లేదు. అతని దగ్గర కొంచెం ధనం కూడా లేదు. కొంచెం ధనం కూడా లేదు. నెక్స్ట్ వాక్యం ఏంటి, వహు చుప్ థా. అతడు మౌనంగా ఉండేవాడు. అతడు లేదా నిశ్శబ్దంగా ఉండేవాడు. అతను నిశ్శబ్దంగా ఉండేవాడు.
అతను నిశ్శబ్దంగా ఉండేవాడు లేదా మౌనంగా ఉండేవాడు. నెక్స్ట్ అలాగే అలాగే మంచిది. అచ్చా ఐసా హీ సహీ. అలాగైతే అదే మంచిది అదే. అలాగైతే అదే మంచిది. అచ్చా అంటే అలాగా, అయితే అదే మంచిది అంట కదా, అయితే అదే మంచిది. ఐసా హీ సహీ, అలాగే అయితే అలాగే మంచిది, అయితే అలాగే మంచిది. నెక్స్ట్ వాక్యం. సృష్టికి ప్రారంభంలో మరి మంచిది అనేది అదే నిజం, మంచిది అదే నిజం. అచ్చా మంచిది అదే నిజం. ఇది కూడా రాసుకు బ్రాకెట్లు రాసుకుని. అచ్చా అంటే మంచిది, ఐసా హీ సహీ అదే నిజం అనుకోండి. అదే నిజం, మంచిది అయితే అదే నిజం, మంచిది అయితే అదే నిజం. ఐసా హీ సహీ అన్నాం కదా, అదే నిజము. అచ్చా అంటే మంచిది అదే నిజం. కొంచెం బ్రాకెట్లు పెట్టుకోండి. మీకు రెండు సమానంగా అనిపిస్తే ఇది ఒకటి పెట్టుకోండి, భిన్నంగా ఉంటే ఒకటే రాసుకోండి. తాత్పర్యం మనకు భిన్నం కాకూడదు, వాక్యానికి అనుగుణంగా ఉండాలి. అస్తు. సృష్టికి మొదట్లో అంటే ప్రారంభంలో, సృష్టికి ప్రారంభంలో నా సృష్టికి ప్రారంభంలో అసత్తు లేదు, సత్తా లేదు. అసత్ లేని సత్తా, అసత్ నా అసత్తత అంటే అసత్తా లేదు మరియు అసత్తా లేదు మరియు సత్తా కూడా లేదు. అసత్తు లేదు, సత్తా కూడా లేదు. సృష్టికి ప్రారంభంలో అసత్తు లేదు, సత్తా కూడా లేదు. అంటే అసత్తు లేదని లేదు, అసత్తు లేదు, సత్తు ఉందని అర్థం. సత్తు కూడా లేదు అంటే అనభివ్యక్తి స్థితిలో ఉందన్నమాట. నా అసత్తుత నా సత్తుత అంటే సృష్టికి ప్రారంభంలో అసత్తు లేదు మరియు సత్తు కూడా, సత్తా కూడా లేదు. సత్ కానీ అసత్ కానీ లేదు. సత్తు కానీ అసత్తు కానీ లేదు. సృష్టికి ప్రారంభంలో అసత్తు లేదు, సత్తా లేదు, ఇలా రాసుకోండి. సృష్టికి ప్రారంభంలో అసత్తు లేదు, సత్తు లేదు. అంటే అసత్ అని చెప్పి పూర్తిగా ఏమి లేదని కాదు, సత్ ఆ సత్ అని సత్తు లేదని కాదు. సత్ అంటే అక్కడ ప్రత్యక్షంగా లేదు. అసత్ అంటే ఏమి లేదని కాదు, ఉంది కానీ అది అభివ్యక్తంగా లేదన్నమాట. అభివ్యక్తంగా లేదంటే అప్పుడు మన సృష్టి ఇప్పుడు మొత్తం అభివ్యక్త స్థితిలో ఉంది, మొత్తం కనిపిస్తుంది, కంటికి దృష్టి గోచరం కనిపిస్తుంది అన్నమాట. ఇలా లేదు. ఏమి లేకుంటే మన ఏమి లేని ఎలా వచ్చిందంటే అలా అని కూడా కాదు. సృష్టికి ప్రారంభంలో ఏదో ఒక తత్వం ఉంది, కానీ ఎలా ఉంది? అది సూక్ష్మ రూపంలో ఉంది, అనభివ్యక్త స్థితిలో ఉంది, అప్రకట అవస్థలో ఉంది. కానీ అప్రకట అవస్థలో ఉంది కానీ అప్రకట అవస్థలో ఉన్నమాట. సత్తు కూడా లేదంటే సత్తా అంటే ఇప్పుడు సత్తాత్మక ఇప్పుడు లేదన్నమాట, అంటే సూక్ష్మంగా ఉంది. అందుకే నా అసత్తుత నా సత్తు ఏమి లేదని కాదు,
ఉందని కూడా కాదు, అంటే సూక్ష్మంగా ఉండేది నా తాత్పర్యం. ఫస్ట్ సృష్టికి ప్రారంభంలో అసత్తు లేదు, మరియు సత్తా కూడా లేదు, సత్తు కూడా లేదు. मैं पहले नहीं था, मैं पहले नहीं था, ऐसी बात नहीं. నేను మొదట్లో లేను అలాంటి మాట కాదు. నేను మొదట్లో లేను అలా అలా అలాంటి మాట కాదు, అలాంటి వచనం కాదు. నేను మొదట్లో లేను అలా కాదు, ఉన్నాను అని అర్థం వస్తుంది. నేను మొదట్లో లేను, నేను మొదట్లో లేను అలా వచనం లేదు. అలాంటి వచనం లేదు. నేను మొదట లేనని అలాంటి వచనం లేదు. నేను మొదట్లో లేనని మాట లేదా మహోదయ? దీని ఇలా కన్వే చేసుకో. నేను మొదట లేను అలా, నేను మొదట లేను అని మాటే లేదు, వచనమే లేదంటే ఉన్నాను. నేను మొదట లేకుండా ఉన్నాను, ఇప్పుడు కూడా ఉన్నాను అన్నట్టుగా. నేను మొదట లేను అనే మాటే లేదు, వచన స్థానం మాట పెట్టుకుని అది బాగానే ఉంటుంది. నేను మొదట్లో లేను అనే మాటే లేదు. ఆత్మ శాశ్వతం అనే పదంలో వస్తుందండి. అంటే నే అనేప్పుడు పదం అది మూలంగా చూసినట్లు మీరు చెప్పినట్టుగా ఆత్మతత్వం మీదకి వెళ్తుందండి, కరెక్టే. కానీ మనకు స్థూలంగా మనకు అంత ఈ వాక్యం ద్వారా మనకు తత్వశాస్త్రం తెలిసిన వాళ్ళు నేను అనగానే మీరు చెప్పినట్టుగా శ్లోకాంశం చూసినట్లే పూర్వ భాగం చూసినట్లే కరెక్ట్ అదే అర్థం చేసుకుంటాం. అస్తు ఉత్తమం. నేను మొదట్లో లేను అనే మాటే లేదు, ఎప్పుడు ఉన్నానమాట. ఎప్పుడు ఉన్నాను, వర్తమాన అవస్థలో ఉన్నా, చనిపోయిన తర్వాత కూడా ఉంటాను. నా సత్తా నాకు ఉంటుంది. అభివ్యక్తి స్థితి లేదన్నమాట. ఇప్పుడు ఈ వాక్యానికి పూర్వవాక్యానికి సంబంధం ఉంది. ఇప్పుడు సత్తాత్మకంగా ఉన్నాం, చనిపోయినప్పుడు అసత్తా రూపంలో ఉంటాం. అంటే అసత్తా రూపం అంటే ఆత్మకి సత్తా లేని కాదు, మన శరీరానికి సత్తా లేదు, అది జీర్ణశీలం అయిపోయింది, సూక్ష్మం అయిపోయింది. అందుకే ఇప్పుడు ఆత్మ అసత్తా సత్తా అని చెప్పడానికి సత్తా ఉంది కాబట్టి మనకు శరీరం కలిగింది అన్నమాట, శరీరంతో యుక్తం అయిపోయింది అన్నమాట. కరెక్టే సార్, అంతే. నేను ఏదైతే కోరుకుంటున్నానో అది నీకు దొరకాలి, నేను ఏదైతే కోరుకుంటున్నా అది నీకు దొరికింది. మేల్ హో మిలా హో అనా చెయ్యి, సారీ మిలే, దొరకాలి అంటే ఆజ్ఞాలు చెప్పుకుంటున్నాం. నేను ఏదైతే కోరుకుంటున్నా అది నీకు వహుతుమే మిలే, అది నీకు దొరకాలి. మిలా అంటే దొరికింది అని వస్తుందన్నమాట. మిలే అని కోరుకుంటున్నాడు. నేను ఏదైతే కోరుకుంటున్నానో అది నీకు దొరకాలి, నేను ఏదైతే కోరుకుంటున్నానో అది నీకు దొరకాలి. నేను ఏదైతే కోరుకుంటున్నానో అది నీకు దొరకాలి. నెక్స్ట్ వాక్యం. ఇవ్వాలి, శివుడు నీకు ముక్తినివ్వాలి. శివుడు నీకు ముక్తినివ్వాలి. శివుడు నీకు ముక్తినివ్వాలి. శివుడు నీకు ముక్తినివ్వాలి. నెక్స్ట్ వాక్యం.
సజ్జనుల యొక్క కళ్యాణం కొరకు శ్రీ మరియు సరస్వతికి మేల్ హో కలయిక ఉండాలి. శ్రీ और సరస్వతికి కలయిక ఉండాలి. సజ్జనుల యొక్క కళ్యాణం కొరకు శ్రీ మరియు సరస్వతి యొక్క కలయిక ఉండాలి. లక్ష్మీ పార్వతీయ మహోదయ. లక్ష్మీ సరస్వతికి శ్రీ అంటే లక్ష్మి కదా, కాబట్టి లక్ష్మీ పార్వతికి కలయిక ఉండాలి. సజ్జనుకు కళ్యాణం కలగాలంటే లక్ష్మీ సరస్వతి యొక్క కలయిక ఉన్నప్పుడే అప్పుడు వారికి కళ్యాణం కలుగుతుందన్నమాట. అంటే విద్య కూడా లక్ష్మీ ధనం కూడా. అస్తు. సజ్జనుల యొక్క కళ్యాణం కొరకు శ్రీ అంటే లక్ష్మి మరియు సరస్వతి కలయిక ఉండాలి. కలయిక ఉండాలి. నెక్స్ట్, వేరే రాజులకు ఇచ్చినటువంటి నెక్స్ట్ వాక్యం, వేరే రాజులకు ఇచ్చినటువంటి క్షమ్యతం, ఇక్కడ ఏం వాక్యం, నేను ఏది సజ్జన కళ్యాణం కావాలి అంటే లక్ష్మి మరియు సరస్వతి యొక్క కలయిక ఉండాలి. ఇక్కడ ఒక వాక్యం మనం భిన్నంగా రాసినట్లయితే దీన్ని సజ్జనుల యొక్క కళ్యాణం కావాలి అంటే లక్ష్మి మరియు సరస్వతి కలయిక ఉండాలి. సజ్జనుల యొక్క కళ్యాణం అది సమస్త పదంగా ఉంది. సజ్జనుల యొక్క కళ్యాణం కావాలి అంటే లక్ష్మి మరియు సరస్వతి కలయిక ఉండాలి. సరే, అది కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ తాత్పర్యం ఇది కూడా కొంచెం దాన్ని విడదీసి చెప్పాను అనమాట. తాత్పర్యం ఒకే విధంగా ఉంది. నెక్స్ట్ రాసుకోవచ్చు వాక్య సౌష్టం గురించి. నెక్స్ట్ వాక్యం చూడండి. అన్య రాజులకు ఇచ్చినటువంటి మహోదయ, అన్య రాజులకు కాదు కదా మహోదయ, అన్య రాజులు ఇచ్చినటువంటి అన్య రాజావంకో దియావా, అన్య రాజులకు ఇచ్చినటువంటి రాజావోంక దియాహో అంటే అన్య రాజులు ఇచ్చినటువంటి కూరలు ఉప్పు సరిపోయి ఉండొచ్చు. अन्य राजाओं का दिया हुआ मेरा अन्य राजाओं का दिया हुआ వేరే రాజులు ఇచ్చినటువంటి దియా హువా అన్య రాజులు ఇచ్చినట్టు మేరే షాక్ और नमक भर को होगा. అన్య రాజు ఇచ్చినటువంటి నాకు కూర మరియు ఉప్పుకి సరిపోయింది. కూర మరియు ఉప్పుకు సరిపోయింది. నమక్ అంటే ఉప్పు, షాక్ అంటే కూర.
కూర మరియు ఉప్పుకు సరిపోయింది అనే భావంతో. అన్య రాజుల ద్వారా అన్య రాజవంకది అంటే అన్య రాజుల ద్వారా ఇచ్చినటువంటి అన్య రాజు ఇచ్చినటువంటిది నాకు ఉప్పు మరియు కూర మరియు ఉప్పుకు సరిపోయింది అంటే కూర మరియు ఉప్పుకు సరిపోయిన విధంగా ఉంది అని తాత్పర్యం. సరే, ఉప్పుకు కూరకి మరియు ఉప్పుకు సరిపోయింది అని రాసుకోండి. వేరే రాజుల ద్వారా ఇచ్చినది వేరే రాజుల ద్వారా ఇచ్చినది నాకు కూర మరియు నమక్ భర్కో హోగా అంటే కూర మరియు ఉప్పుకు తగినది అంటే అంతే ఉన్నాడ. కూర మరియు ఉప్పుకు తగినది అంటే అంతే ఉంది, ఎక్కువ లేదు. అంటే ఉప్పు పప్పుకు మాత్రం ఉంది, ఎక్కువ వేయలేదు అనమాట. అంటే మీరు ఇచ్చింది ఏదైతే ఇచ్చారో నాకు అది ఉప్పు పప్పు సరిపోతుందని ఏం ఎక్కువ వేయలేదు. ఎవరికైనా ఘటన విశేషంలో మాకు అక్కడి నుంచి డబ్బులు వచ్చాయంటాం, అది ఏముందండి ఏదో ఇచ్చారో 1,00,000 రూపాయలు ఇచ్చా ఏమవుతుంది, అది ఉప్పు పప్పుకు సరిపోతుంది అంటే అంటాం కదా. ఆ సందర్భంలో ఈ వాక్యార్థం తీసుకోవచ్చు. అన్య రాజుల ద్వారా ఇచ్చినటువంటిది నాకు శాఖం మరియు ఉప్పుకు తగినది అంటే అంతే ఉంది అని అర్థం. అస్తు. ఎలాగైతే నేను అతని పట్ల ఆలోచిస్తానో ఎలాగైతే నేను అతని పట్ల ఆలోచిస్తానో అలాగే అతను కూడా నా పట్ల అలాగే అతను కూడా అంటే ఆమె కూడా నా పట్ల అలాగే ఆలోచిస్తుందా? క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎలాగైతే నేను ఆమె పట్ల ఆలోచిస్తానో అదే విధంగా ఆమె కూడా నా పట్ల ఆలోచిస్తుందా? అదే విధంగా ఆమె కూడా నా పట్ల ఆలోచిస్తుందా? ఎలాగైతే నేను ఆమె పట్ల ఆలోచిస్తానో ఆమె కూడా నా పట్ల అలాగే ఆలోచిస్తుందా? ఓకే. ఎలాగైతే నేను ఆమె పట్ల ఆలోచిస్తున్నానో ఆమె కూడా నా పట్ల అలాగే ఆలోచిస్తుందా? ఆలోచిస్తున్నది క్వశ్చన్ మార్క్ క్యా అనే అర్థంలో వస్తున్నమాట. అంటే విచార్యతే అనే మహోదయ అన్యక్కడ రాసుకోవచ్చు. చింతయతి శబ్దం ధాతు తీసుకుంటాం. నెక్స్ట్ సూర్యునికల అంటే సూర్యుడు ఉదయించాడు. నికల అంటే సూర్యుడు ఉదయించాడు. ఉదయించాడనే పదం కాకుండా సూర్యునికల ప్రాత సంధ్యా భవతి అంతే. సూర్యుడు ఉదయించాడు. ఓకే అండి. ఈ 14 వాక్యాలు మనం అస్ధాతును ఉపయోగించి రాయాలి. నెక్స్ట్ గా బిందు ద్వంద్వ సమాసం ఉపయోగించి గా బిందు ద్వంద్వ సమాసాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం.
గా బిందు ద్వంద్వ సమాసం ఉపయోగించి వాక్య నిర్మాణం. నెక్స్ట్ వాక్యం చూడండి. ఒకటో వాక్యం. దుర్యోధనుడికి మరియు భీముడికి గదాయుద్ధం ప్రారంభమైంది. దుర్యోధనునికి మరియు భీమునికి గదాయుద్ధం ప్రారంభమైంది. దుర్యోధనుడు అంటాం కదా, అంటే దుర్యోధనుడికి మరియు భీముడికి గదాయుద్ధం ప్రారంభమైంది. రెండో వాక్యం. అతిథికి పత్రము పుష్పము మరియు పండ్లు తీసుకొనిరా. అతిథికి లేదా అతిథి కోసం, అతిథికి అంటే అతిథి కోసం తాత్పర్యం. అతిథికి పండ్లు మరియు పూలు, పత్రము పుష్పము మరియు పండ్లు. పత్రము పుష్పము మరియు పండ్లు తీసుకొనిరా. పత్రము పుష్పము మరియు పండ్లు తీసుకొనిరా. పత్రము పుష్పము మరియు పండ్లు తీసుకొనిరా. నెక్స్ట్ వాక్యం. రాముడు, లక్ష్మణుడు మరియు భరతుడు అన్న ప్రేమకి మూర్తి స్వరూపము. అన్న ప్రేమకి మూర్తి స్వరూపము. మూర్తి అంటే ప్రతిమారూపుడు అనమాట. అంటే ఎలా చెప్తే అలా అంత స్వామి ప్రేమ భక్తులు అనమాట. అత్యంత పుణ్య సంపన్నులు అనమాట అన్న పట్ల. రాముడు లక్ష్మణుడు మరియు భరతుడు. భ్రాతృ ప్రేమ యొక్క మూర్తి. అంటే వీళ్ళు ముగ్గురు కూడా వారి మధ్య పరస్పరం అనేది అత్యంత ప్రతిమామయమైనటువంటి స్వరూపం అన్నమాట. ప్రేమ స్వరూపం. భ్రాతృ ప్రేమ యొక్క మూర్త స్వరూపము. రాముడు, లక్ష్మణుడు మరియు భరతుడు మహోదయ, అన్నదమ్ముల ప్రేమకు ప్రతిరూపాలు అని అనొచ్చు కదా మహోదయ. రాముడు, లక్ష్మణుడు, భరతుడు అన్నదమ్ముల భ్రాతృ ప్రేమలకు ప్రతిరూపాలు. రాముడు, లక్ష్మణుడు మరియు భరతుడు భ్రాతృ ప్రేమలకు అంటే ముగ్గురిని కలిపి తీసుకుంటున్నాడు. భ్రాతృ ప్రేమలు, అన్న ప్రేమలకు ప్రతిమూర్తి. అంటే అన్నదమ్ములకు సోదర ప్రేమకు లేదా అన్నదమ్ముల ప్రేమకు ప్రతిరూపాలు. ఓకే, ఇది కూడా భావార్థం శక్తిపూర్వకంగా ఉంది. రాముడు, లక్ష్మణుడు మరియు భరతుడు సోదర ప్రేమకు ప్రతిరూపములు లేదా అన్నదమ్ముల ప్రేమకు మూర్తి స్వరూపములు. అంటే అన్నదమ్ముల ప్రేమ ఎక్కడ చూడాలి? ఇక్కడ వీళ్ళ ముగ్గురు చూడొచ్చు అనమాట. రామాయణం అంతా ప్రేమను చూపిస్తుంది. అక్కడ ఆస్తి సంపత్తి కాళ్ళతో కొట్టుకుని నాకొద్దు నువ్వే తీసుకొని నువ్వు తీసుకొని చెప్పి అక్కడ అని సమర్పించుకుంటున్నారు. అక్కడ మహాభారతం అంతా నాకు కావాలి కొట్టుకుంటున్నాను అనమాట. అక్కడ వద్దు అంటే ఇక్కడ వద్దు అంటే ఇక్కడ కావాలి లాక్కోవడం అనమాట. అక్కడ ఆస్తి ఈ పక్క వాళ్ళతో కొట్టుకుంటున్నాను అనమాట. నాకొద్దు అక్కడ నాకు కావాలి అక్కడ కొట్టుకుంటున్నాను. మహాభారతం అంతా ఏంటి? కావాలి కదా. భారతం స్వార్థం చూపిస్తోంది, రామాయణం త్యాగం చూపిస్తుంది అని అక్కడి నుంచి ఒకటి వచ్చిందన్నమాట. అందుకే ఏదో అంటారు, ఒక సామెత ఏర్పాటు చేసిన అప్పటి నుంచే. చిన్నప్పుడు అన్నదమ్ములు పెద్దగా అయితే దాయాది లేనట్టుగా ఒక సూక్తం చెప్తాం, ఒక లోకోక్తి చెప్తామన్నమాట.
చిన్నప్పుడు అన్నదమ్ములు, పెద్దగైతే దాయాదులు అంటారు అన్నమాట. అంటే పెద్ద అయినా వాళ్ళ కుటుంబం ఏర్పడిన తర్వాత ఆస్తి సంపద కోసం కొట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం కదా మహాభారతం చూసినట్టుగా. ఇప్పుడు ఎంత, ఇప్పుడు పెళ్లి ఏదో లేట్ అనమాట. పెళ్లి కాగానే మూడో వారికి రెండో వారికి సిద్ధంగా ఉంటుంది అనమాట. అంటే ఎవరింట్లో వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇప్పుడు ఆ ప్రేమలు లేవు మనకు, అన్నదమ్ముల ప్రేమలు కానీ పరస్పరం కలిసి ఉండాలనే వసుదైవ కుటుంబకం అనే భావన చాలా తక్కువ కనిపిస్తాయి ఇప్పుడు. అంటే ఉన్నాయి కానీ పూర్తిగా మనం లేవని చెప్పొచ్చు, కానీ అలా ఇల్లు అలాంటి ఆ కుటుంబాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ అలాగే ఉంటాయని ప్రయత్నించాలి. అస్తు. ఇప్పుడు అందుకే ప్రేమలు ఆ దీర్ఘకాలిక ప్రేమ, స్వార్థపూర్వకమైనటువంటి ప్రేమలు ఉన్నాయి ఇప్పుడు అందరిలో కూడా. ప్రతి ఒక్కరిలో కూడా ఎంత రిలేటివ్స్ కూడా స్వార్థపూర్వక ప్రేమలు ఉన్నాయి పరస్పరం. అంటే ఆప్యాయతాపూర్వకమైన ప్రేమలు, మన అనే భావంతో, సరే ఉపకారం చేయాలనే భావంతో, అంత నావాలనే భావం అనేది మనుషుల్లో అలాంటి ప్రేమ తగ్గిపోయింది అన్నమాట. స్వార్థపూరితమైన ప్రేమలే మనలో మిగిలిపోయామంట. లాస్ట్ అంతోగంత భార్య భర్తల మధ్య కూడా అలాంటి ప్రేమ ముడిపోయిందన్నమాట. ఇప్పుడు ఇన్ని రోజులు అలా ఉందన్నమాట. అందరికని చెప్పకూడదు కానీ అలా స్థితి ఏర్పడింది. ఇప్పుడు స్వార్థం కొద్దిగా జీవించే సమర్పణ ఉండేది, ఆ సమర్పణ తగ్గిపోయింది. నష్టమని చెప్పలేం కానీ లోపించింది, వికృతంగా మారిపోయింది. నెక్స్ట్ వాక్యం. నెమళ్ళు మరియు మృగాలు వనంలో తిరుగుతున్నాయి. నెమళ్ళు మరియు మృగాలు వనంలో తిరుగుతున్నాయి. నెమళ్ళు మరియు మృగాలు వనములో తిరుగుతున్నాయి. నెమళ్ళు మరియు మృగాలు వనంలో తిరుగుతున్నాయి. మృగాలు కాదు మహోదయ, ముర్గి ఇచ్చాడు కదా, ముర్గే ఇచ్చాడు. మురిగే. ఓ, మురిగే అంటే కోళ్ళ. కోళ్ళండి. కోళ్ళు. మోదిని. నెమళ్ళు మరియు కోళ్ళు వనంలో తిరుగుతున్నాయి అంటే అడవి కోళ్ళు ఉంటాయి కదా, అవి కూడా దాదాపుగా ఒక రకంగా ఉంటాయండి. దానికి దగ్గర అంటే దానికి నెమళ్ళలాగా తోక పెద్దగా ఉండదు కానీ, నెమళ్ళు ఉండవు కానీ, కానీ దానికి కూడా అట్లా ఈకలు ఉంటాయి అన్నమాట బాగా. నెమళ్ళు మరియు కోళ్ళు వనంలో తిరుగుతున్నాయి. వనంలో తిరుగుతున్నాయి. నెక్స్ట్ 5వ వాక్యం. ముని సుఖ దుఃఖాలను పాప పుణ్యాలను. నెమళ్ళు మరియు కోళ్ళు వనంలో తిరుగుతున్నాయి. ఓకే అండి. ముని సుఖ దుఃఖాలను పాప పుణ్యాలను మరియు చలి ఎండను సమానంగా స్వీకరిస్తున్నాడు. ఉష్ణ శీతలను శీతోష్ణములు శీతము ఉష్ణము, శీతోష్ణములను సమానంగా భావిస్తున్నాడు, సమానంగా స్వీకరిస్తున్నాడు. ఏదైనా ఒకటి. ముని సుఖ దుఃఖాలను పాప పుణ్యాలను శీతోష్ణములను, శీతం అంటే చలి ఎండ అంటే శీతోష్ణములను సమానంగా భావిస్తున్నాడు లేదా సమానంగా స్వీకరిస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం. నెయ్యి, పాలు మరియు జౌ చెనే తిను. జౌ అంటే అవి గోధుమలు, శనగలు. తిను. ఇప్పుడు ఎవరు తింటున్నది? గోధుమలు నానబెట్టుకొని, శనగలు నానబెట్టుకొని తినేవాళ్ళు తక్కువ. శనగలు తిని కూడా అలా పని చేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు. ఇప్పుడు నెయ్యి, పాలు అయితే పాలు అయితే ఉన్నాయి కానీ మనకు నెయ్యి తినేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. కానీ పౌష్టికంగా అంటే బలమైనటువంటి ఆహారం తినేటువంటి వాళ్ళు. నెయ్యి, పాలు మరియు గోధుమలు దీన్ని బార్లీ అంటాం. బార్లీ
జోలిని ప్రకారం కొంచెం ఇంకా భిన్నంగా ఉంటాయి. గోధుమల్లోనే ప్రకారము. బార్లీ అంటాం అనుకుంటాను. బార్లీ. ఇంకా శనగలు తిను అంటే నువ్వు తిను. తోమున అధ్యాహారం చేసుకుంటాం. తిను లేదా తినండి బహువచనంలో. పాలు, నెయ్యి, పాలు మరియు బార్లీ లేదా బ్రాకెట్ గోధుమ రాసుకోండి. ఇంకా శనగలు తినండి రాసుకోండి. తిను అనకుండా తినండి, అందరికీ ఆదేశించినట్టుగా తినండి. పూర్వ పదములు మరియు ఉచ్చ నీచములను ఆలోచించి మాట్లాడండి. పూర్వ పదములను మరియు ఉచ్చ నీచములను పూర్వ పదములను మరియు ఉచ్చ నీచములను ఆలోచించి మాట్లాడండి. ఆలోచించి మాట్లాడండి. పూర్వ పదము మరియు ఉచ్చ నీచములను ఆలోచించి మాట్లాడండి. నెక్స్ట్, గొడుగు మరియు చెప్పులు తీసుకొనిరా. గొడుగు మరియు చెప్పులు. బూట్లు. జూతా అంటే పాదుక అంటే మన చెప్పులు. జూతా అంటే బూట్ల లాగా ఉంటాయి, చెప్పుల కింద ఉపయోగిస్తుంటాం. గొడుగు మరియు బూట్లు తీసుకొనిరా లేదా చెప్పులు తీసుకొనిరా. అంటే చత్రోపానహం. జీ ఇవన్నీ సమస్త పదాలు. ద్వంద్వ సమాసం ఉపయోగించి మన శబ్దకోశాన్ని నియమాలు చెప్పుకున్నాం. ద్వంద్వ సమాసానికి సంబంధించిన నియమాలు చెప్పుకున్నాం, అక్కడ గమనించండి. గొడుగు మరియు బూట్లు తీసుకొనిరా. ఇవి మనకు ద్వంద్వ సమాసం ఉపయోగించి వాక్య నిర్మాణం చెప్పుకున్నాము. వైశ్య వర్గం ఉపయోగించి వాక్య నిర్మాణం రాసుకోండి. ఘాబిందు. వైశ్య వర్గం ఉపయోగించి వాక్య నిర్మాణం. బనియా అంటే వ్యాపారి. బనియా అంటే వ్యాపారి అంటే వైశ్యుడు. బనియాకి వ్యాపారి రాసుకోండి. వ్యాపారి సావుకారి అంటే సేటి యొక్క పని చేస్తున్నాడు. వ్యాపారి సేటి యొక్క పని చేస్తున్నాడు. ఒకటో వాక్యం. వైశ్య వర్గాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణంలో ఒకటో వాక్యం ఘాబిందు. వ్యాపారి సేటి యొక్క పని చేస్తున్నాడు. వ్యాపారి సేటి యొక్క పని చేస్తున్నాడు. సావుకారి పని చేస్తున్నాడు. సావుకారి అంటే సేట్. వ్యాపారి సావుకారి అంటే సేటి యొక్క పని చేస్తున్నాడు. అతడు ప్రజలకు డబ్బు అప్పుగా ఇచ్చి. అతడు ప్రజలకు డబ్బు అప్పుగా ఇస్తున్నాడు. అతడు ప్రజలకు డబ్బు అప్పుగా ఇస్తున్నాడు మరియు వడ్డీ వసూలు చేస్తున్నాడు. వడ్డీ వసూలు చేస్తున్నాడు అంటే ఆయన కింద షెడ్ కింద పనిచేస్తున్నాడు. వ్యాపారి సావుకారి యొక్క పని చేస్తున్నాడు, షెడ్ కింద పనిచేస్తున్నాడు కదా. అందుకే అతడు ప్రజలకు డబ్బులు అప్పుగా ఇస్తున్నాడు మరియు వడ్డీ వసూలు చేస్తున్నాడు.
వ్యాపారం చేస్తున్నాడు, బిజినెస్, డబ్బు బిజినెస్ చేస్తుండు. జీ ఈరోజు మార్కెట్లో చాలా రద్దీ ఉండేది. రద్దీ రౌనక్ అంటే రద్దీ అనుకుంటున్నాను హిందీ పదంలో ఈ సందర్భాన్ని బట్టి వాక్య సందర్భం బట్టి. ఈరోజు మార్కెట్లో రద్దీ ఉండేది. ఈరోజు మార్కెట్లో రద్దీ ఉండేది. రద్దీ ఉండేది. దుకాణాలు అలంకరించి ఉండేటివి. దుకాణాలు అలంకరించి ఉండేవి. దుకాణాలు అలంకరించి ఉండేవి. వ్యాపారి గ్రాహకులకు సామాన్లు అమ్మేవాడు. వ్యాపారి గ్రాహకులకు సామాన్లు అమ్మేవాడు, అమ్ముతూ ఉండేవాడు. వ్యాపారి గ్రాహకులకు సామాన్లు అమ్ముతూ ఉండేవాడు మరియు వాళ్ళు నగదు డబ్బులు ఇస్తూ ఉండేవారు. వారు నగదు డబ్బులు ఇస్తూ ఉండేవారు. వారు నగదు డబ్బులు ఇస్తూ ఉండేవారు. రోనక్ అంటే వెలుగు. వెలుగు అంటే ఈరోజు మార్కెట్లో ఒక వెలుగు ఉండేది. రోనక్ అంటే వెలుగు తీసుకోవచ్చు అండి. ఓకే, ఉత్తమం. ఈరోజు మార్కెట్లో ఒక వెలుగు ఉండేది. వెలుగు అంటే ప్రకాశం ఉండేవాడు ఇక్కడ. ఈరోజు మార్కెట్లో వెలుగు ఉండేది. రౌనక్ ఉండేది, వెలుగు ఉండేది అని రాసుకోండి. రద్దీ కాకుండా వెలుగు. మహోదయ ఈ రోజు అంటే అద్య కదా మహోదయ, అప్పుడు ఉండేది అనడానికి కుదరం మహోదయ. ఉండింది అని ఈ రోజు మార్కెట్ లో వెలుగు ఉండేది అనమాట. అంటే ఈ రోజు బాగా రద్దీగా ఉంది, వెలుగుగా ఉందంటే బాగా జనాభా బాగా వస్తున్నారు, అంటే బాగా ప్రకాశవంతంగా ఉన్నాయి. ఇది ఒక తిరునాళ అంటాం కదా, అలా ఉంది అనమాట. అంటే ఈ రోజు మార్కెట్ అస్థి అని వాడు మీరు బబు అన్నట్టు చెప్తున్నారు. ఈరోజు మార్కెట్ లో ఉండేది, అద్య ఉండేది ఈ రోజు అని చెప్తున్నాము, కానీ అది ఉండేది అనే వాక్యం, అది వాక్య రచన ఈ రకం భిన్నంగా ఉంటుంది కదా. ఓకే, ఆ రకం చూస్తున్నారా? అవునండి, అవునండి. అంటే ఉంది అని చెప్పుకోవాలి. అప్పుడు ఏదో మార్కెట్ లో వెలుగు ఉంది, దుకాణాలు అలంకరించబడ్డాయి, వ్యాపారి గ్రాహకులకు సామాన్లు అమ్ముతున్నాడు. జరిగిపోతున్నాయి ఇవన్నీ ఈరోజు. ఉండేది అనకుండా మనం అలా కాకుండా జరుగుతున్నాయి. మరియు వాళ్ళు నగదిచ్చి కొనేవాళ్ళు, కొంటున్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి, వాళ్ళు నగదు డబ్బులు ఇచ్చి కొంటూ ఉన్నారు. అస్తు మహోదయ. ఓకే అండి. ఈరోజు బజారు వెలిగిపోతుంది. ఈరోజు మార్కెట్ వెలిగిపోతుంది. బజారు స్థానం మార్కెట్ పెట్టుకోండి. బజారు కూడా రాసుకోవచ్చు. మార్కెట్ వెలిగిపోతుంది ఎందుకంటే దుకాణాలు అలంకరించారు, వ్యాపారులు సామాన్లు అమ్ముతున్నారు. వ్యాపారులు సామాన్లు అమ్ముతున్నారు, కొనేవారు డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు. కొనేవారు డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు. ఓకే, పూర్తిగా వాక్యాన్ని మీరు భావార్థం పూర్తిగా మార్చేశారు, అంటే అక్కడ ఉన్న పదాల వరకు. ఓకే, ఇదే మన తాత్పర్యం. అలాగే రాసుకోండి. ఈరోజు బజారు స్థానంలో మార్కెట్ అనే పదాలు బజారు వెలిగిపోతున్నాయి. ఎందుకంటే అనేది ఇక్కడ మనకి అక్కడ పదంలో లేదు కాబట్టి ఇది అధ్యాయం చేసుకుంటాం. ఎందుకంటే యతోహి దుకాణాలు అలంకరించారు, వ్యాపారులు అంటే వ్యాపారులు సామాన్లు అమ్ముతున్నారు, కొనేవారు నగదు డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు. ఓకే అండి. కొనేవారు నగదు డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు. కొనేవారు నగదు డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు. ఓకే అండి. ఇది మన రెండో వాక్యం చెప్పుకున్నాము. ఇంకా వాక్యాలు చాలా ఉన్నాయి కాబట్టి మనం చూద్దాం. ఇంతవరకు మీరు వాక్య రచన మీరు తెలుగులో ఇచ్చిన వాటికి సంస్కృతిలో అనువాదం చేసుకొని వచ్చేయండి. సంకేతాలు మనకి కింద ఇవ్వబడ్డాయి, వాటిని ఆధారం చేసుకుంటాయండి. మిగిలిన అంశాలు రేపు చెప్పుకుని తర్వాత వాటి సమాధానం కూడా మనం రేపు చూద్దామండి. అస్తు.
శాంతి పాఠ. రేపు యజ్ఞానుష్ఠాన కార్యక్రమం ఉంటుంది. స్వామి దయానంద సరస్వతి గారు 200 సంవత్సరాల సందర్భంగా జయంతి జరుపుకుంటున్నారు. ఆ జయంతి సందర్భంగా యజ్ఞానుష్ఠానం తర్వాత స్వామి దయానంద సరస్వతి గురించి, మన జీవిత చరిత్ర గురించి కొన్ని విషయాలు మీకు వారిలో ఉన్నటువంటి ప్రేరణాదాయకమైనటువంటి విషయాల గురించి మనం సత్సంగంలో ప్రస్తావించుకుందాం. కాబట్టి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ద్విశత జయంతి సందర్భంగా మీరందరూ కూడా అనుకూలంగా ఉన్న వాళ్ళంతా రేపు యజ్ఞానుష్ఠానం 7 గంటల నుంచి 8 గంటలకు జరిగేటువంటి సత్సంగంలో పాల్గొనండి, ప్రయత్నం చేయండి. ఫస్ట్ స్వామి దయానంద సరస్వతి గారి గురించి మనం 4 విషయాలు, ప్రేరణాదాయకమైనటువంటి విషయాలు మనం ప్రస్తావించుకున్నాం. ఆయన ప్రారంభం నుంచి ఇంటి నుంచి ఎలా బయటకు వచ్చారు, ఏ విధంగా ఒక మహర్షిలాగా, అంటే ఒక యోగి తన లక్ష్యాన్ని పొంది ఈశ్వరుని సాక్షాత్కారం చేసుకుని వేదాలను ఏ రకంగా భాషణ చేశారు, అంతవరకు వారి యొక్క జీవిత చరిత్ర మనకు చాలా అలాంటి అంశాలు మనకు ప్రేరణాదాయకంగా ఉన్నాయి. అటువంటివి మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ముఖ్యంగా ద్విశత జయంతి ఉత్సవాలు చేస్తున్నారు కాబట్టి ఆ సందర్భంగా కూడా రేపంతా అనుకూలంగా ఉన్న వాళ్ళంతా ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఒక అటు ఇటు 10 నిమిషాలు జరుగుతుంది. దాంట్లో మటుకు మీరు యథాసంభవం ప్రయత్నం చేయండి. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం. శాంతి శాంతి శాంతి. సర్వే అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. విజయలక్ష్మి. నమస్తే మహోదయ. నమస్తే.